రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సన్ రైజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో టాగు సీన్ రిపీట్ అయింది. మృతి చెందిన మహిళకు సిబ్బంది వైద్యం అందించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు డెడ్ బాడీకి వైద్యం అందించడం చూసి మృతురాలి కుటుంబీకులు షాక్కి గురయ్యారు. మహేశ్వరం మండలం డబిల్గూడకి చెందిన నిర్మల అనే మహిళ గర్భసంచి సమస్యతో బాధపడుతూ 3 రోజుల క్రితం సన్ రైజ్ హాస్పిటల్స్లో చేరింది. అయితే ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు మరో 2 రోజులు హాస్పిటల్లో ఉండాలని ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ తర్వాత ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి గత అర్ధరాత్రి విషమించింది. దీంతో డాక్టర్లకు బంధువులు చెప్పినా పట్టించుకోలేదని, అప్పటికే ఆమె ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందిందని ఆమె భర్త చెప్తున్నారు. తమ భార్య చావుకి ఆసుపత్రి వైద్యులే కారణమని నిర్మల కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో హాస్పిటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. టాగు సినిమా సీన్ రిపీట్ అయింది అంటున్నారు. మృతి చెందిన ఓ పేషెంట్కి ఆ డెడ్ బాడీకి వైద్యం అందించారు అంటున్నారు. మొత్తం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబంలో విషాదం నెలకొందని, ఆమె చనిపోయింది అని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలేంటి? సంతోషి, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని సన్ రైజ్ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అదే మరో ఠాగూర్ సినిమాను తలపించేలా డాక్టర్లు వివరించడం పైన పేషెంట్ తరపు బంధువులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే బంధువుల ఆగ్రహానికి గురై అయితే ఆసుపత్రి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. గత 3 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందినటువంటి నిర్మల అనే మహిళ గర్భసంచి సమస్యతో బాధపడుతూ అయితే 3 రోజుల క్రితం సన్ రైజ్ హాస్పిటల్లో చేరింది. అయితే ఆమెకు శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే డాక్టర్ల సూచన మేరకు కుటుంబ సభ్యులు కూడా శస్త్రచికిత్స ఒప్పుకున్నటువంటి క్రమం లోపల 2 రోజులు హాస్పిటల్లో శస్త్రచికిత్స అనంతరం 2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిందిగా కోరారు. దీంతో ఐసీయూలో ఉన్న ఆమె పరిస్థితి అర్ధరాత్రి విషమించింది. నిన్న డాక్టర్లు బంధువులకు చెప్పినా పట్టించుకోలేకపోవడంతో ఆరోగ్యం మరింత విషమించిందని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మృతురాలు బంధువులు డాక్టర్లను నివేదనతో చేతులెత్తేశారని మృతురాలు భర్త కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే ముమ్మాటికి తన భార్యను డాక్టర్లే పొట్టన పెట్టుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన కుటుంబ సభ్యులు దిగిన పరిస్థితిని అక్కడ గమనిస్తూ ఉన్నాం. దీంతో పరిస్థితి ఉధృతకు దారి తీయడంతో హాస్పిటల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు రావడం జరిగింది. పోలీసులు చేరుకున్న సంఘటన స్థలాన్ని ఆందోళనకారులను అడ్డుకున్నారు. తన భార్యను అన్యాయంగా పుట్టలో పెట్టుకున్న వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మృతురాలు భర్త అయితే ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతోనే హాస్పిటల్ ముందు బైఠాయించి మృతురాలు బంధువులు ఇప్పటికి కూడా ధర్నా నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.